ఫ్రెండ్స్ ఈ వీడియోలో వచ్చేసి మనం HTML క్లాస్ యాట్రిబ్యూట్ గురించి తెలుసుకుందాం. అసలు ఈ క్లాస్ యాట్రిబ్యూట్ వల్ల మనకి యూజ్ ఏంటి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక వెబ్ పేజ్ అనేది క్రియేట్ చేస్తున్నారు అనుకోండి ఫ్రెండ్స్. ఆ వెబ్ పేజ్ లో మనకి చాలా హెడ్డింగ్ ట్యాగ్స్ అయితే ఉంటాయి. H1 ఉన్నాయి అనుకోండి. ఇప్పుడు H1 అనే హెడ్డింగ్ ట్యాగ్ మనకు వెబ్ పేజ్ లో చాలా ఉంటాయి. అలాగే H2 పారాగ్రాఫ్స్ ఇలా చాలా ఉంటాయి కదా సేమ్ ఎలిమెంట్స్. ఇప్పుడు మనం CSS లో H1 ట్యాగ్ గనక స్టైల్ గనక మార్చామనుకోండి, బ్యాక్గ్రౌండ్ కలర్ టెక్స్ట్ కలర్, ఇప్పుడు ఏమవుతుందంటే ఎన్ని H1 ట్యాగ్స్ అయితే ఉంటాయో అన్ని H1 ట్యాగ్స్ కి బ్యాక్గ్రౌండ్ కలర్ టెక్స్ట్ కలర్ మొత్తం చేంజ్ అయిపోతుంది అనమాట. ఎందుకంటే సేమ్ ఎలిమెంట్స్ కదా అన్ని. H1 కి మనం అక్కడ మార్చామంటే మన వెబ్ పేజ్ లో ఎన్ని H1 ట్యాగ్స్ ఉన్నాయో అన్నిటికీ కూడా కలర్స్ అనేది చేంజ్ అయిపోతాయి అనమాట. అలా అవ్వకూడదు. ఏ ఎలిమెంట్ కి సంబంధించిన స్టైల్ ఆ ఎలిమెంట్ కి అప్లై అవ్వాలి అన్నప్పుడు మనం ఏం చేస్తామంటే ఈ క్లాస్ అనే అట్రిబ్యూట్ అయితే యూస్ చేసుకుంటాం అనమాట. అది ఎలాగ యూస్ చేస్తాం ఇక్కడ మీరు చూడొచ్చు. ఇక్కడ వచ్చేసి నేను డ్యూ ట్యాగ్ అయితే తీసుకున్నా. సో డ్యూ ట్యాగ్ ఎందుకు తీసుకుంటాం ఏంటనేది ప్రీవియస్ వీడియోలో చెప్పాను. సో మనం డ్యూ ట్యాగ్ వచ్చేసి ఒక కంటైనర్ లాగా అయితే తీసుకుంటాం కదా. ఇప్పుడు డ్యూ ట్యాగ్ లోపల రెండు ఎలిమెంట్స్ ఉన్నాయి. ఇప్పుడు డ్యూ ట్యాగ్ కి మనం గనక స్టైల్ కనుక అప్లై చేసామనుకోండి, ఈ రెండు ట్యాగ్స్ కూడా మనకైతే స్టైల్ అనేది అప్లై అయిపోతుంది కదా. ఇప్పుడు డ్యూ ట్యాగ్ వచ్చేసి మనం ఒకటే తీసుకుంటామా మన HTML ప్రోగ్రామ్ లో? చాలా డ్యూ ట్యాగ్స్ అయితే తీసుకుంటాం కదా, ఎందుకంటే చాలా ఎలిమెంట్స్ ఉంటాయి. సో అన్ని ఎలిమెంట్స్ కి మనం కొన్ని డ్యూ ట్యాగ్స్ అయితే తీసుకుంటాం. మినిమం ఒక 10-20 ట్యాగ్స్ అయితే తీసుకోవచ్చు కదా. అప్పుడు అన్ని డ్యూ ట్యాగ్స్ తీసుకున్నప్పుడు మనం ఒక డ్యూ ట్యాగ్ కి స్టైల్ మారిస్తే ఇక్కడ అన్ని డ్యూ ట్యాగ్స్ కి స్టైల్ మారిపోద్ది. అలాంటప్పుడు ఏం చేస్తామంటే ఇక్కడ డ్యూ ట్యాగ్ లోపల క్లాస్ అనే అట్రిబ్యూట్ తీసుకొని ఈక్వల్ టు డబుల్ కోట్స్ లో మీరు ఏదైనా ఇవ్వచ్చు క్లాస్ అన్నది. ఫర్ ఎగ్జాంపుల్ నేను సిటీ అని ఇచ్చాను అనుకోండి, అక్కడ సిటీ అనే ట్యాగ్ ని యూస్ చేసుకొని మనం డ్యూ ట్యాగ్ కి స్టైల్ అనేది చేంజ్ చేస్తాం అనమాట. అప్పుడు ఏమవుతుందంటే అది క్లాస్ అనే అట్రిబ్యూట్ లో సిటీ అనే వాల్యూ ఏ డ్యూ ట్యాగ్ అయితే ఉందో ఆ డ్యూ ట్యాగ్ కి మాత్రమే మనం ఇచ్చే స్టైల్ అనేది అప్లై అవుతుంది అనమాట. అంటే ఇప్పుడు నేను క్లాస్ ఈక్వల్ టు సిటీ అని ఇచ్చాను, ఇక్కడ ఇంకో డ్యూ ట్యాగ్ తీసుకొని నేను ఇంకోటి ఇవ్వచ్చు క్లాస్ ఈక్వల్ టు హోమ్ అని ఇచ్చాను అనుకోండి. అప్పుడు నేను సిటీకి మాత్రమే స్టైల్ యాడ్ చేస్తే ఇక్కడ ఈ యొక్క డ్యూ ట్యాగ్ మాత్రమే స్టైల్ అప్లై అవుతుంది, మిగతా డ్యూ ట్యాగ్స్ కి స్టైల్ అనేది అప్లై అవుతుంది అనమాట. అందువల్ల మనకి క్లాస్ అనేది యూజ్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి మనం ఒక్క క్లాస్ అట్రిబ్యూట్ అయితే తీసుకోవాలంటే లేదు, మనం మల్టిపుల్ క్లాస్ అట్రిబ్యూట్స్ కూడా తీసుకోవచ్చు అనమాట. అది ఎలాగంటే ఇప్పుడు నేను H2లు 3 తీసుకున్నాను, అంటే 3 హెడ్డింగ్ ట్యాగ్స్ అయితే ఉన్నాయి ఇక్కడ. ప్రతి దానికి కూడా క్లాస్ అట్రిబ్యూట్ అయితే తీసుకున్నాను. దాంట్లో వచ్చేసి నేనేం చేశాను, ఒకదానికి సిటీ మెయిన్ అని ఇచ్చా అట్రిబ్యూట్ కి వాల్యూ వచ్చేసి. నెక్స్ట్ దానికి క్లాస్ కి సిటీ అని ఇచ్చాను. థర్డ్ దానికి కూడా క్లాస్ సిటీ ఏ అని ఇచ్చా. ఇప్పుడు నేను ఈ రెండిటికి కూడా నేను సిటీ అనేది తీసుకున్నా అట్రిబ్యూట్ వాల్యూ వచ్చేసి. ఈ రెండిటికి కూడా మనం ఒకే వాల్యూ తీసుకున్నాం కదా, మనకన్నా ప్రాబ్లమ్ అంటే ఏ ప్రాబ్లం అయితే లేదు. మనం ఈ రెండు ట్యాగ్స్ కూడా సేమ్ స్టైల్ అప్లై చేయాలి అనుకున్నప్పుడు మనం ఏం చేస్తామంటే క్లాస్ తీసుకుంటాము, వాల్యూ ఒకటే ఇస్తాం. అప్పుడు అక్కడ మనం సిటీ అనే క్లాస్ కి స్టైల్ చేంజ్ చేస్తే ఈ రెండు ట్యాగ్స్ కి మనకి స్టైల్ అనేది చేంజ్ అయిపోతుంది అనమాట. ఇప్పుడు వచ్చేసి నేను స్టైల్ ట్యాగ్ అయితే తీసుకుంటాను ఇంటర్నల్ CSS ని. ఇప్పుడు స్టైల్ ట్యాగ్ తీసుకున్న తర్వాత నేను చేస్తాను అంటే ఈ స్టైల్ ట్యాగ్ లోపల H2 కి నేనైతే స్టైల్ చేస్తాను అనమాట. సో మీకు తెలుసు కదా ఎలా చేయాలో. సో H2 అని తీసుకొని కర్లీ బ్రేసెస్ ఓపెన్ చేసుకున్న తర్వాత కలర్ అనేది చేంజ్ చేస్తాను అనమాట వీటికి. సో కలర్ వచ్చేసి నేను గ్రీన్ అయితే తీసుకుంటాను. సో గ్రీన్ కలర్ తీసుకున్న తర్వాత సేవ్ చేసి ఇప్పుడు వచ్చేసి బ్రౌజర్ కి వెళ్ళి రిఫ్రెష్ చేస్తే మీరు చూస్తే రెండిటికి కూడా కలర్ అనేది చేంజ్ అయిపోయింది. అక్కడ వచ్చేసి నేను దేనికి అనుకొని ఇచ్చాను, సో దీనికి చేంజ్ చేద్దాములే అనుకో నేను H2 అని తీసుకొని ఇస్తే ఏమైంది, ఇక్కడ రెండు H2లు ఉన్నాయి కాబట్టి రెండిటికి గ్రీన్ కలర్ అనేది వచ్చేసింది అనమాట. సో అలా అవ్వకుండానే మనం ఏం చేస్తామంటే క్లాస్ అట్రిబ్యూట్ అయితే యూజ్ చేస్తాం అనమాట. సో దానికోసం ఏం చేయాలంటే ఇక్కడ H2 ట్యాగ్ లో క్లాస్ అనేది తీసుకోండి. ఇక్కడ వచ్చేసి మీరు ఏదైనా ఇవ్వచ్చు అనమాట. వచ్చేసి హెడ్డింగ్ అనేది ఇస్తాను అనమాట. ఇప్పుడు వచ్చేసి మనం ఈ H2 కి ఎలా స్టైల్ చేయాలని అయితే చూద్దాం. సో దానికోసం ఏం చేస్తారంటే ఇక్కడ మీరు H2 అని అయితే ఉంది కదా, సో నేనైతే ఈ H2 అన్న తీసేసి ఇక్కడ డాట్ అని తీసుకొని ఈ క్లాస్ లో మనం ఏదైతే వాల్యూ అయితే ఇచ్చామో సో అదైతే తీసుకోండి. హెడ్డింగ్ అని అయితే కర్లీ బ్రేసెస్ లో కలర్ గ్రీన్ అని తీసుకున్నా. అంటే ఇప్పుడు దేనికి కలర్ అనేది అప్లై అవ్వాలి, ఈ క్లాస్ ఎక్కడైతే ఉందో దానికి మాత్రమే అప్లై అవ్వాలి. ఇప్పుడు నేను దీన్ని సేవ్ చేస్తా. సేవ్ చేసి వెబ్ పేజ్ కి రిఫ్రెష్ చేస్తే దీనికి మనకి కలర్ అనేది పోద్ది అనమాట. రిఫ్రెష్ చేద్దాం. దీనికి కలర్ అయితే పోయింది, ఎందుకంటే మనం దీనికి క్లాస్ అనేది తీసుకోవాలి, దీనికి మాత్రమే తీసుకున్నాం కాబట్టి దీనికి ఒక్కటే కలర్ అనేది వచ్చేసింది అనమాట. సో మీకు అర్థమైంది కదా మనకి క్లాస్ అనేది ఎందుకు ఇంపార్టెంట్ అనేది. ఎన్ని H2 ట్యాగ్స్ ఉన్నా కూడా మనమైతే ఒకదానికి మనమైతే స్టైల్ చేసుకుంటున్నాము. ఇప్పుడు వచ్చేసి నేను ఇంకొన్ని H2 ట్యాగ్స్ అయితే తీసుకుంటాను. ఇప్పుడు వచ్చేసి ఏం చేస్తాను అంటే దీనికి కూడా నేనైతే క్లాస్ అయితే తీసుకుంటాను అనమాట. ఇక్కడ వచ్చేసి నేను హెడ్డింగ్ 2 అని అయితే ఇస్తున్నాను అనమాట. అంటే ఇది వచ్చేసి హెడ్డింగ్, ఇది వచ్చేసి హెడ్డింగ్ 2. ఇప్పుడు వచ్చేసి నేను దీన్ని సేవ్ చేసి ఇక్కడ నేను మళ్ళీ ఇంకోటి తీసుకుంటాను, డాట్ హెడ్డింగ్ 2 అనేది తీసుకున్నాను. ఇప్పుడు వచ్చేసి మళ్ళీ కర్లీ బ్రేసెస్ ఓపెన్ చేసుకొని కలర్ అయితే తీసుకుంటున్నాను అనమాట. కలర్ వచ్చేసి నేను రెడ్ అయితే తీసుకుంటున్నాను. సేవ్ చేద్దాం. సేవ్ చేసి
ఇప్పుడు రిఫ్రెష్ చేస్తే దీనికి రెడ్ కలర్ అనేది వస్తుంది మనకి. మీరు చూడొచ్చు దీనికి రెడ్ కలర్ అనేది వచ్చేసింది. ఇప్పుడు వచ్చేసి ఈ లాస్ట్ ట్యాగ్ అయితే ఉంది కదా H2 ట్యాగ్, నేను దీనికి కూడా క్లాస్ అయితే తీసుకుంటాను అనమాట. క్లాస్ అని తీసుకొని ఇక్కడ వచ్చేసి హెడ్డింగ్ అని తీసుకుంటా, ఎందుకంటే నేను దీనికి ఒకే కలర్ అనేది యాడ్ చేద్దాం అనుకుంటున్నా. ఇప్పుడు వచ్చేసి దీని అయితే సేవ్ చేస్తున్నాను. ఇప్పుడు వెళ్ళి వెబ్ పేజ్ని రిఫ్రెష్ చేస్తే మీరు చూడొచ్చు దీనికి గ్రీన్ కలర్ వచ్చింది, దీనికి గ్రీన్ కలర్ వచ్చేసింది. అంటే ఏంటి, ఇక్కడ దేనికైతే క్లాస్ ఒకటే ఉందో దానికి సేమ్ కలర్ అనేది అప్లై అయిపోయింది. అంటే ఇక్కడ హెడ్డింగ్ ఉంది, ఇక్కడ హెడ్డింగ్ మనం దేనికైతే తీసుకొని కలర్ గ్రీన్ ఇచ్చామో వాటన్నిటికీ కూడా కలర్ అనేది గ్రీన్ కలర్ చేంజ్ అయిపోయింది. అంటే మల్టిపుల్ క్లాసెస్ అనేది తీసుకోవచ్చు సేమ్ వాల్యూతో కూడా. సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియోలో. సో వీడియో అనిపించింది కింద కామెంట్ చేయండి, నచ్చినట్టయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి కూడా ఈ వీడియోని అయితే షేర్ చేయండి. అలాగే మీరు కనుక మన ఛానల్ కింద వరకు సబ్స్క్రైబ్ అవ్వకుంటే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని అక్కడ ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్లో పెట్టుకొని వీడియో పెట్టగానే మీకైతే నోటిఫికేషన్ వస్తుందన్నమాట. థ్యాంక్ ఫర్ వాచింగ్. జై హింద్.